హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు ముందుకైతే i20 అయితే తీసుకురావడం జరిగిందండి. మోడల్ వచ్చేటప్పటికి 2019 మోడల్ అండి. ఇది పీవై రిజిస్ట్రేషన్, ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదండి మీకు. 2019 రీడింగ్ వచ్చేటప్పటికి 31,000 తిరిగిందండి. సెకండ్ ఓనర్ బండి విధంగా అంతా కూడా చాలా బాగుందండి. ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి మనకి 2025 డిసెంబర్ వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది. ఆర్సీ వ్యాలిడిటీ వచ్చేటప్పటికి 2034 వరకు అయితే ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి. టైర్లు వచ్చేటప్పటికి మనకి ఒక 50% అయితే టైర్లు ఉన్నాయి దీనికి. బండి విధంగా అంతా బాగుందండి. బంపర్లు అక్కడక్కడ టచ్అప్స్ అయితే అయినాయి. బండి మాత్రం 31,000 ఒరిజినల్ రీడింగ్ అంటే ట్యాంపరింగ్ అయితే ఏం కాదు. బండి చూసుకుని అయితే మీరు అంతా కూడా చూసుకుంటేనే కాబట్టి మీకు ఐడియా వస్తుంది. ఎందుకంటే మీకు తక్కువ తిరిగింది కదా, అది ఒరిజినల్ కాదని డౌట్ ఉంటుంది. సో బండి అయితే ఒరిజినల్ రీడింగ్ అండి. ఓన్లీ బంపర్లు అలాగే టచ్అప్స్ అయినాయి, సైడ్లు అయ్యాయి. అంత మించి దీంట్లో మనకి పార్ట్లు కానీ ఏం మారలేదండి. ఒకసారి డైరెక్ట్గా వచ్చి చూసుకొని ఆ తర్వాత మీరు తీసుకోవాలి లేదన్నది మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇది కార్ రేట్ వచ్చినప్పుడు కస్టమర్ 5,80,000 చెప్తున్నారండి. మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అన్నది మాట్లాడుకోవచ్చు. బండి విధంగా అంతా బాగుంది. పెట్రోల్ వేరియంట్లో మనకి మాన్యువల్ గేర్ అయితే పెట్రోల్ అండి. పెట్రోల్లో మీకు తక్కువ తిరుగుదాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఏంటంటే నెలలో ఒకసారి 2 సార్లు కార్ తీసే వాళ్ళకి అయితే బాగుంటుందండి. ఇది పెట్రోల్ వేరియంట్ అన్నది మనకి ఇది మైలేజ్ వచ్చేసరికి 15 లోపు వస్తుందండి. అంత మించి అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. బండి విధంగా అంతా బాగుంది. స్పోర్ట్స్ వేరియంట్ అండి. ఇది 2019 i20 స్పోర్ట్స్ విధంగా చాలా బాగుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి. కార్ చుట్టూ అయితే చూపిస్తానండి. ఇది 2019 i20 స్పోర్ట్స్ వేరియంట్. అలా వీల్స్ వస్తాయి, మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అలాగే మనకి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. బ్లూ కలర్ అండి, డ్యూల్ టోన్ వస్తుందండి. ఇది బ్లాక్ అండ్ బ్లూ వస్తుంది. బండి కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఓన్లీ బ్యాక్ సైడ్ బంపర్, ఫ్రంట్ బంపర్ కి టచ్అప్స్ అయితే అయినాయి. సైడ్ కూడా అక్కడక్కడ టచ్అప్స్ అయితే అయినాయి. కానీ బండి అంతా కూడా బాగుందండి. అంతా కూడా ఇది PY04 రిజిస్ట్రేషన్ అండి. యానో రిజిస్ట్రేషన్ బండి. మీకు ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు. మీరు కార్ చూసుకుంటే దాన్ని బట్టి మనం రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. 5,80,000 అయితే మన కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు కార్ చూసుకుంటే మాట్లాడుకోవచ్చు అండి. బండి చాలా ఎక్సలెంట్ గా ఉంది. అంతా కూడా ఒకసారి ఇంటీరియర్ చూద్దాం. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే దీంట్లో 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, అలాగే మెల్లర్ అడ్జస్ట్మెంట్ రావడం జరుగుతుందండి. అలాగే మనం రీడింగ్ చూసుకున్నట్లయితే కనుక 31,413 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి, ఒరిజినల్ రీడింగ్. అలాగే దీంట్లో స్క్రీను, రివర్స్ క్యాము, మనకి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. మాన్యువల్ గేర్ అండి, పెట్రోల్ వేరియంట్. ఇది 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి దీంట్లో. సో బండి మాత్రం సీట్ కవర్స్ కానీ అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి. బండి చాలా బాగుంది. సో బండి అయితే ఏం తిరగలేదండి అసలు. ఒరిజినల్ రీడింగ్ అయితే ఏం ట్యాంపరింగ్ అయితే చేయలేదు. ఒకసారి చూసుకోవచ్చు మీరు. అంటే నేను షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేయలేదండి, బండిని ఇంజిన్ చూసి చెప్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా షోరూమ్ కూడా చూసుకుందాన్ని బట్టి అయితే తీసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. మీకు ఏమైనా నెంబర్ కావాలితే చెప్తాను నేను. బ్యాక్ సైడ్ రియర్ ఏసీ వచ్చింది, చూసుకోవచ్చు మీరు. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. సో బండి చాలా బాగుందని మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుని మనం రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. అలాగే ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. చూసుకోవచ్చండి. ఎక్కడ మనకి ఏమీ యాక్సిడెంట్లు అవడం కానీ అటువంటిది ఏమీ లేదండి. బండి విధంగా అంతా బాగుంది. బ్యాటరీ కానీ అంతా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. సో అలాగే ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి మీకు సౌండ్ ఎలా ఉంది ఏంటనేది చూపించేస్తాను. ఒకసారి అది కూడా చూద్దాం. ఫ్రంట్ బానెట్ కానీ ఏం మారలేదండి, అంత ఒరిజినల్లే ఉన్నాయి. టచ్అప్స్ అయితే అయినాయి. బండికి అక్కడక్కడ కార్కి అయితే టచ్అప్స్ అయినాయండి. పెయింటింగ్ అయితే అంతకు మించి వేరే ఏం లేదు. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి సౌండ్ ఎలా ఉందో ఏంటో చూద్దాం. ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నాను, సౌండ్ ఒకసారి అయితే గమనించండి. స్టార్ట్ చేయమా. చూసుకోవచ్చండి. సౌండ్ అయితే మాత్రం అస్సలు మనకి ఏమి వినిపించదు. సో నా వాయిస్ కన్నా తక్కువగా వస్తుంది సౌండ్ అయితే మాత్రం. ఇంజిన్ సెట్ చాలా బాగుంది. ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా వచ్చి చూసుకుని అయితే రేట్ అన్నది ఇంకా కొద్దిగా మరీ ఎక్కువ అయితే బార్గెనింగ్ ఏమి ఉండదు. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే మనకి ఆయన 6 లక్షలు చెప్పారు, మనం 5,80,000 మాత్రం వీడియోలో పెడుతున్నామండి. ఒకసారి కార్ చూసుకుంటే దాన్ని బట్టి మనం ఒక అటు ఇటులో ఒక 10,000, 20,000 అటు ఇటులో చేయొచ్చు. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడదాం. ఒకసారి యాక్సిలేటర్ ఇవ్వమా. సో పెట్రోల్ అనేది యాక్చువల్గా మనకి గేజ్ అనేది చూడవసరం లేదండి. ఇంజిన్ కూడా బాగానే ఉంది, ఇంజిన్ కూడా చూడవసరం లేదు. సో ఎందుకంటే డీజిల్లో అయితే మనకి గేజ్ అనేది చూసుకోవాలి, ఏమైనా గ్యాస్ అందుతుందా లేదా అన్నది. దీంట్లో అయితే అవసరం ఏం లేదు. చూసారు కదండి, i20 కార్ అయితే మనకి ఇంజిన్తో సహా చూపించాను. బండి అయితే బాగుందని అంతా కూడా తక్కువ తిరుగుదాం అనుకున్న వాళ్ళు అయితే మనకి ఈ బండి అయితే తీసుకొచ్చండి. ఇది 2019 మోడల్ స్పోర్ట్స్ i20. 31,000 రీడింగ్ తిరిగిందండి. బండి విధంగా అంతా కూడా చాలా బాగుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. ఇది PY04 రిజిస్ట్రేషన్, ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదండి. మీరు డైరెక్ట్గా మీ బండి తీసుకుని మీ పేరు మీద ఇక్కడ చేయించుకోవచ్చు. సో మన దగ్గర i20 కాకుండా వేరే కార్స్ కూడా ఉండడం జరిగిందండి. అవి కూడా ప్రజెంట్ మన దగ్గర ఏ కార్స్ ఉన్నాయన్నది కూడా చెప్పేస్తాను. వచ్చేసరికి ఇన్నోవా క్రిస్టా ఒకటి ఉందండి, 2018 ఆటోమేటిక్ ఒకటి ఉందండి.
అలాగే టీవీ 300 ఒకటి ఉందండి మనకి 2016 మోడల్. ఇంకోటి వచ్చేసరికి ఎర్తిగా వీడిఐ డీజిల్ బండి 2015 మోడల్ ఒకటి ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి రెనాల్ట్ లార్జ్ 2015 మోడల్ అదొకటి ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి డస్టర్ 2015 మోడల్ 16 రిజిస్ట్రేషన్ అండి, అదొకటి ఉంది. వెంటోల్ 2 ఉన్నాయండి, ఒకటి డీజిల్ 2018 మోడల్, ఒకటేమో 2011 మోడల్ పెట్రోల్, 2 కార్లు ఉన్నాయి. అలాగే ఆడి Q3 ఒకటి ఉందండి. ఇంకోటి వచ్చేసరికి మారుతి సియాజ్ ఒకటి ఉందండి. ప్రజెంట్ ఈ కార్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్స్ సో మచ్.